చంద్రబాబు అరెస్ట్ వెనకాల మోడీ హస్తం ఉందా, ఎవరు హస్తాలు ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ వెనకాతల ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి హస్తం ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హస్తం కూడా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి హస్తం ఉందని చెప్తున్నాము. ఆ రోజు గోద్రా అల్లర్లు జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారిని వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవమని చెప్పారు. కలవమని చెప్పినప్పుడు ఆయన వచ్చారు. నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారికి. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఒక మంత్రి అడిగితే చంద్రబాబు నాయుడు గారు మంత్రి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు. డిప్యూటీ స్పీకర్ ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు రాజీనామా చేసి ఆయన సొంతంగా టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని ఆయన పార్టీ నడుపుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకి అది మంట. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా రోజులు ఉండవు, ఆయన గవర్నమెంట్ నిలబడదు, ఆయన గవర్నమెంట్ రాదు. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయాలి. 73 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు చెయ్యని తప్పుకి ఆయన 28 రోజుల నుంచి జైల్లో ఉన్నారు. ఆయనకి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది. సుప్రీంకోర్టులో స్పాష్ పిటిషన్ ఓకే అవుతుంది. వచ్చే సోమవారం ఖచ్చితంగా ఆయన రిలీజ్ అవుతారని మా నమ్మకం, మా ఆకాంక్ష, ఆశ. ఎందుకు ఇన్ని రోజులు వదిలి ఇప్పుడు ఎలక్షన్ ముందు అరెస్ట్ కారణం ఏముంటుంది? ఇది కేవలం ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని కించపరచడానికి, తెలుగుదేశం పార్టీని ఓడించడానికి చేస్తున్న కుట్ర తప్ప ఇంకేం కాదు. కానీ ఒక బంతిలాగా తెలుగుదేశం పార్టీ బంతి ఎలాగైతే కొడితే ఎంత వెనక్కి వస్తుందో అలాగే తెలుగుదేశం పార్టీ మళ్ళీ వెనక్కి వస్తుంది. రాబోయే 2024లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ రెండు కలిపి అధికారంలోకి రాబోతున్నాయి, వస్తున్నాయి. 1000% గ్యారంటీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం. పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తుపడడం వల్ల పార్టీకి ఉపయోగం ఉంది కదా? చాలా ఉపయోగం ఉంది. తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వల్ల చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే ఓటు చీలదు. ఈ రాష్ట్రంలో ఓటు చీలకుండా లాస్ట్ టైం జనసేన వేరేగా పోటీ చేయడం వల్ల కూడా మాకు కొంత నష్టం జరిగింది. ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయడం వల్ల గ్యారంటీగా మేము అధికారంలోకి వస్తాము. ఎవరిని టీడీపీ నాయకులు ఎవరు విమర్శించినా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తాం, భయపడం చేస్తారు? ఎందుకు కారణం ఏంటారు? ఎలాంటి తప్పు లేకపోయినా ఏదో ఒక అపవాదం వేసేసి, ఇక మొన్న మా గురువు గారు బండారు సత్యనారాయణమూర్తి గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఏం చేశారు? హైకోర్టు బెయిల్ ఇచ్చింది, న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. రోజా గారి మీద మాట్లాడారని ఆవిడ అరెస్ట్ చేయించారు. ఏమండి రోజా గారు, మరి ఈ రాష్ట్ర దేవాలయం అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి కూతురు, ఒక ముఖ్యమంత్రికి భార్య, ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఒక ముఖ్యమంత్రికి కొడుకు లోకేష్ బాబు భువనేశ్వర్ గారి మీద మాట్లాడినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారండి? ఆవిడ మహిళ కాదా? భువనేశ్వరమ్మ మహిళ కాదా? ఆవిడ మీద మాట్లాడినప్పుడు మీకు తెలీదా? ఇప్పుడు కొందరు మహిళలు మాట్లాడుతున్నారు, తప్పులేదు మాట్లాడుతున్నారు. అయితే రాధిక అవ్వచ్చు, ఖుష్బు అవ్వచ్చు, మీ రాష్ట్రంలో మీ పని మీరు చేసుకోండి. ఈ రాష్ట్రంలో మీకు ఎందుకండి? ఏదో వస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు, మీ పేమెంట్ మీరు తీసుకెళ్తున్నారు. మహిళల్ని కించపరిచారు, రోజాని కించపరిచారు అని మీరు మాట్లాడుతున్నారు. రోజా ఎవరు పెడితే వాళ్ళ మీద మాట్లాడి వచ్చా? ఎలాగ పెడితే అలా మాట్లాడవచ్చా? బూతులు తిడుతున్నారు. అది కరెక్టా? ఇతర భువనేశ్వరం మహిళ కాదా? అలాగే ఒక శ్రీరెడ్డి ఒకటి తయారైంది, దాన్ని అదుపు చేయండి. దాన్ని కానీ అదుపు చేయకపోతే ఖచ్చితంగా రోజాకి పట్టిన గతే ఖచ్చితంగా పడుతుంది. రోజా గారు కూడా మీరు సంస్కారంగా మంచిగా మాట్లాడండి. వైసీపీ గవర్నమెంట్లో ఇతర మంత్రులు ఉన్నారు, శ్రీచరణ్ గారు ఉన్నారు, తర్వాత తానేటి వనిత గారు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఏమని అన్నారా? వాళ్ళు హుందాగా ఉంటారు. కొంతమంది మహిళలు ఉన్నారు వైసీపీలో కూడా హుందాగా ఉన్నారు, వాళ్ళని ఎవరు ఏమన్నారు. ఈ రోజాని ఏంటంటే ఒక ముద్రేసి, అచ్చోసిన ఆంబోతులా ముద్రేసి వదిలేశారు. దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నీకు తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టలేదా? 2004లో టికెట్ ఇచ్చారు, 2009లో టికెట్ ఇచ్చారు, నువ్వు ఓడిపోయావు. రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్గా నిన్ను చంద్రబాబు నాయుడు చేశాడు, ఎంతో గౌరవం ఇచ్చింది నీకు. అక్కడ బేస్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ నీకు వైసీపీలో తీసుకొని నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. కాబట్టి మీరు గౌరవంగా మాట్లాడదు.
సాంప్రదాయంగా మాట్లాడండి, సంస్కారకరంగా మాట్లాడండి. అప్పుడు మీకు గౌరవం ఉంటుంది. అంతేగాని నేను ఏదో తిడతాను, పవన్ కళ్యాణ్ తిడుతున్నారు ఎందుకు పనికిరాని ఎదవని. మీరు పనికొచ్చారా? మీరు ఏం చేశారు? ఈ ఆంధ్రప్రదేశ్కి కానీ ఈ విశాఖపట్నానికి కానీ టూరిజం శాఖ మంత్రి ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చారండి మీరు ఎప్పుడైనా? ఒక్క ప్రాజెక్ట్ విశాఖపట్నానికి ఏమైనా ప్రాజెక్ట్ తీసుకొచ్చారా? ఉన్ని టూరిజంలో ఉన్న ఆ బిల్డింగ్స్ని కొట్టేసి నాశనం చేశారు. మీరు మాట్లాడరు, అసెంబ్లీలో మాట్లాడరు, ఒక ప్రాజెక్ట్ తీసుకురారు. ఎప్పుడో వస్తారు సింహాచలం దర్శనంకి, ఒక రైకు ఒక చీర కండువా పట్టుకొని పోతారు, ఏదో చేస్తానంటారు. సింహాచలంలో కూడా కొన్ని టూరిజం బిల్డింగ్స్ ఉండేవి, అవి కూడా కొట్టేశారు. దాని స్థానంలో మీరు ఏమైనా తీసుకొచ్చారా? మీరు అసలు ఏం చేస్తారు? ఈ రాష్ట్రానికి చేసిన మేలేటి? మీ వల్ల ఎలాంటి మేలు లేదు. రోజా గారు మీకు మరి ఒకసారి చెప్తున్నాము, మీరు నోరు అదుపులో పెట్టుకొని మీరు మాట్లాడండి. మిమ్మల్ని ఏమీ అనరు. ఒక మహిళగా మీకు గౌరవిస్తుంది తెలుగుదేశం పార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే ఒక ప్రతిభా భారతి, ఒక ప్రతిభా పాటిల్, ఒక రాష్ట్రపతిగా, ఒక ముర్ము గారు ఒక రాష్ట్రపతిగా తెలుగుదేశం పార్టీ గౌరవించింది, సపోర్ట్ చేసింది. అలాగే ఈ రాష్ట్ర మహిళా స్పీకర్గా మేడం గారిని కూడా గౌరవం పెట్టారు. అలాగే ఎంతోమంది మహిళలకి గౌరవం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అయితే ఇప్పుడు కొందరు బయలుదేరుతున్నారు, మహిళలకు అదైపోయింది, మహిళలకు ఇదైపోయింది. మహిళలకి అసలు గౌరవం ఇచ్చిందే, మహిళా రిజర్వేషన్లో పాటుపడింది, మహిళలకి ఆస్తి హక్కు కల్పించింది, మహిళలకి 33% బస్సుల్లో కేటాయించింది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మహిళా పక్షపాతి, మహిళలకు సపోర్ట్ చేస్తుంది, మహిళలు ఏంది ఉంటుంది. కానీ ఇలాంటి రోజా ఆవిడ లాంటి మాత్రం ఖండిస్తుంది. రోజాని అండంలో ఎలాంటి తప్పు లేదు. గురువుగారు బండారు సత్యనారాయణమూర్తి గారు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, నీతి గెలిచింది. కాబట్టి మీరు రేపు పొద్దున్న నోరు అదుపులో పెట్టుకోండి. రోజా గారు చంద్రబాబు నాయుడు గారిని చేసే కుట్ర బయటపడుతుంది. ఎలాగానా ఆయన ఎలాగా రిలీజ్ అవుతారు, ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ 2024 సంవత్సరంలో అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు వస్తారు నమ్మకం మీకు ఉందా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అవుతారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి తప్పు చేయలేదు. వాదనలు జరుగుతున్నాయి సుప్రీంకోర్టులో. సోమవారంకి స్క్వాష్ పిటిషన్పై వాయిదా పడింది. స్క్వాష్ పిటిషన్ చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వస్తుంది. స్క్వాష్ పిటిషన్ ద్వారా కేసే లేకుండా కొట్టు పారేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక ముత్యంలాగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. ఆ నమ్మకం మాకుంది. కాకపోతే ఆయన్ని 73 సంవత్సరాల వయసులో ఆయన ఆరోగ్యం బాగోపోయినా జైల్లో పట్టి వాళ్ళు సునకానందం పొందుతున్నారు.